శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, మన భారతదేశంలో ఒక గంభీరమైన ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇంటర్నేషనల్ వైజ్గా ఇది ఒక చర్చగా మారుతుంది. ఎందుకు ఆ చర్చ అంటే, ఒక దౌర్భాగ్యమైన కంపెనీ మన దాంట్లో ఉండి ఇండియాలో వచ్చేసరికి ఎయిర్లైన్ సర్వీస్ అందిస్తుంది కాబట్టి. ఆ సంస్థ పేరు ఇండిగో. ఇండిగో వచ్చేసరికి మొన్న రీసెంట్గా దాదాపు 2300 ఫ్లైట్లు వాళ్ళు షట్ డౌన్ చేయడం జరిగింది. దాని ద్వారా మన భారతదేశ ప్రజలు ఇబ్బంది పడడం వల్ల మన భారతదేశ ప్రభుత్వం మీద ప్రెషర్ పడడం జరుగుతుంది. అయితే ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరు అని మనం చూస్తే, మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ ఆఫ్ ది సెంట్రల్. ఎవరు అయినా అంటే మనకి వచ్చరికి కింజరపు రామ్మోహన్ నాయుడు గారు సరికి దానికి సెంట్రల్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్. అయితే నిన్న రాజ్యసభలో ఇవన్నీ క్వశ్చన్ చేస్తుంటే తన గంభీరమైన స్టేట్మెంట్స్ నిన్న ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్స్ ఏందో ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ బోల్డ్గా పెట్టారు ఈనాడు పత్రిక. తప్పు ఎవరు చేసినా ఉపేక్షించాం. ఇండియా సంక్షోభంపై దర్యాప్తు జరుపుతున్నాం. కొత్త విమాన సంస్థను ఆహ్వానిస్తున్నాం. గుప్తాధిపత్యానికి ప్రోత్సహించడం లేదు. రాజ్యసభలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టీకరణ. అయితే ఈ స్టేట్మెంట్స్ మనం చూస్తుంటే ఫ్రెండ్స్, మెయిన్గా ఇక్కడ ఈనాడు హైలైట్ చేసింది ఏంటంటే, తప్పు చేసిన వారిని ఉపేక్షించాం. ఇక్కడ ఎవరు తప్పు చేశారు? సెంట్రల్ గవర్నమెంట్ తప్పు చేసిందా, లేదా ఇండిగో తప్పు చేసిందా, లేకుంటే ఇక్కడ భారతదేశ ప్రజలు ఇండిగోని గుడ్డిగా నమ్మి తప్పు చేశారా అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్. అయితే ఈ స్టేట్మెంట్ ఎప్పుడైతే పాస్ అయిందో నిన్న, దాని తర్వాత మేము దాని మీద ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. ఆ టాపిక్ మీద, ఆ టాపిక్లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మనకి ఫ్లైట్ క్రాష్ దగ్గర నుంచి, మొన్నటి ఫ్లైట్ క్రాష్, బోయింగ్ ఫ్లైట్ క్రాష్ దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఒక చైన్ లింక్స్ అనేది ఉంది. ఇది జస్ట్ అజంప్షన్స్ మాత్రమే. దీనికి డాట్స్ కనెక్ట్ చేసిన తర్వాత నిజాలు అక్కడ దర్యాప్తు సంస్థలు చెప్తే కానీ మనం జస్ట్ డాట్స్ కనెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ డాట్స్ కనెక్ట్ చేసే ముందు మన ఇండియన్ గవర్నమెంట్ మీద ఎందుకు ఈ రెవల్యూషనరీ వీళ్ళు పాస్ చేశారనో ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇండిగో ఫ్లైట్స్ వచ్చేసరికి ఎందుకు పాస్ చేసిందంటే, ఇక్కడ ల్యాండింగ్ వచ్చేసరికి 2 ల్యాండింగ్సే ఉండాలి అని చెప్పింది. అండ్ మనకి షార్టేజ్ ఆఫ్ ఏంటంటే, ఇక్కడ వీళ్ళకి 36 అవర్స్ నుంచి 48 అవర్స్కి పెంచింది. అండ్ వీళ్ళకి ఎందుకు పెంచిందంటే, వాళ్ళకి హెల్త్ సిస్టమ్ వాళ్ళకి ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి వారు పెంచారు. ఏది కేంద్ర ప్రభుత్వం DGCA 1 year బ్యాక్. అండ్ దీనికి వచ్చేసరికి రీసెర్చ్ మనకి ఇక్కడ హైకోర్టు, ఇక్కడ మనకి వచ్చేసరికి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా రిక్వెస్ట్ వల్ల ఇది DGCAకి మన ఢిల్లీ హైకోర్టు పంపించడం వల్ల వీళ్ళు కొన్ని అమెండ్మెంట్స్ చేశారు. దీంట్లో తప్పేమైనా ఉందా ఫ్రెండ్స్? ఇక్కడ వాస్తవం ఏంటంటే ఫ్రెండ్స్, ఇండిగోకి వచ్చేసరికి 638 ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దానికి వచ్చేసరికి 5000 మంది పైలట్స్ ఉన్నారు. అదే మనకి 338 ఎయిర్ ఇండియాకు ఉన్నారు. దానికి 5000 పైలట్స్ వారికి ఉన్నారు. అయితే ఇక్కడ నేను మొన్న ఒక 120 పైలట్స్ ఎక్స్ట్రాగా అదనంగా ఉంటే ఇండిగో మొన్న నడిపేదంట. కానీ అది మీరు నడపలేము. అండ్ వాళ్ళ డాక్టరేట్ ఎట్లుందో చూడండి. DGCA పాస్ చేసిన వెంటనే మా మొత్తం కొంప కొల్లేరైతుందని చెప్పేసి వాళ్ళు ఇట్లా చేసిననేసి అందరినీ ప్రజల్ని నమ్మించారు. కానీ దాని వెనకాల కాన్స్పిరెన్సీ ఏందో తెలుసా ఫ్రెండ్స్? వీళ్ళ మిత్రబంధం ఉన్న వీళ్ళ మిత్రబింద టర్కీతోని ఉన్న బిజినెస్. ఆ బిజినెస్లో వీరికి ఉన్న సంబంధం వల్ల ఇలాంటి వీరు మెయింటైన్ చేస్తున్నారు. నిజంగా మనకి బోయింగ్ ఫ్లైట్ మొన్న చూసాం ఒకటి. ఆ బోయింగ్ ఫ్లైట్ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలుసు మనకి. ఇది క్రాష్ అయింది, మన మెడికల్ స్టూడెంట్ చనిపోయింది, అది కూడా టర్కీ నుంచి. సో ఈ టర్కీని మన మీదకి ఎందుకు ఈ టర్కీని టార్గెట్ చేస్తున్నాం విక్రమ్ అంటే, మనకి ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు పాకిస్తాన్తోనే అక్కడ కూడా మిత్రబింద రిలేషన్ మెయింటైన్ చేసింది ఈ టర్కీ. ఈ మిత్రబింద రిలేషన్స్ ఎందుకు మెయింటైన్ చేస్తుందంటే, ఇండియా మీద అక్కసు. సో ఇండియా మీద అక్కసుతోని వీరు పాకిస్తాన్తోని ఏం చేశారో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఆపరేషన్ సింధూర్లో ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్. మనకి ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఇక్కడ మనం కౌంటర్ అటాక్స్ ఇచ్చాం. ఎవరికి ఇచ్చాం? పాకిస్తాన్కి ఇచ్చాం. మనం పాకిస్తాన్కి కౌంటర్ స్ట్రైక్స్ చేస్తున్నప్పుడు అదే పాకిస్తాన్కి భయంకర్ TW2 అండ్ ఆశిష్ ఘాట్ సోంగర్ అనే
400 డ్రోన్స్ వీళ్ళకి పాకిస్తాన్కి హెల్ప్ చేయడం జరిగింది టర్కీ. అట్లాంటి టర్కీతోని ఇండిగోకి ఏంటి రిలేషన్ అని అంటే, వీళ్ళకి బిజినెస్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో అది టర్కిష్ ఎయిర్లైన్స్ ఇంటర్నేషనల్ డొమైన్లో వచ్చేసరికి టర్కీతోని వీళ్ళకి రిలేషన్షిప్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఉంది. దాని ద్వారా ఇక్కడ వీరు ఇలా చేశారనేసి ఒక రీజన్. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే, టర్కీతోని వీళ్ళ పార్ట్నర్షిప్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. అయితే టర్కిష్ ఎయిర్లైన్స్ ప్రైమరీ పార్ట్నర్ ఫ్రెండ్స్ వీళ్ళకి. అండ్ వీళ్ళకి ఇస్తాంబుల్ ఏదైతే ఉందో అది హబ్గా చేసుకొని ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తీసుకుంటున్నారు. అండ్ యాక్టివ్లీ అండ్ ఎక్స్పెక్ట్ కోడ్ పార్ట్నర్షిప్ ఏదైతే మనకి ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కి వెళ్ళినప్పుడు కోడ్ షేర్ ఎట్లా ఏదైతే ఉందో ఆ కోడ్ షేర్ మనకి ఇస్తాంబుల్ ఇస్తుంది. ఇక్కడ టర్కిష్ ఎయిర్లైన్స్ వాళ్ళు ప్రైమరీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, అయితే డైరెక్ట్ ఫ్లైట్స్ వీళ్ళు డైరెక్ట్గా ఇస్తాంబుల్ ఎయిర్పోర్ట్లో వీళ్ళ ఇండిగో ఫ్లైట్స్ అనేది లాంచ్ చేయొచ్చు, అక్కడ ల్యాండ్ చేయొచ్చు. అది ఎక్కడి నుంచి వెళ్తుందంటే ఢిల్లీ, ముంబై టు ఇస్తాంబుల్. ఇది ఫ్లైట్స్ ఆపరేషనల్ సర్వీస్ గేట్వే టు ది కోడ్ షేర్ కనెక్షన్స్. కోడ్ షేర్ కనెక్షన్స్ ఏదైతే ఉందో మనకు వేరే దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ కోడ్ షేర్ కనెక్షన్స్ అనేది ఉంటుంది. అయితే 30+ యూరోపియన్ అండ్ యుఎస్ఏ స్టేట్స్ దీనికి కనెక్టివ్గా ఉంది. అండ్ బోయింగ్ 773 ఈ 300ER ఏదైతే ఫ్రమ్ టర్కీ ఉందో ఇది వచ్చేసరికి మనకి టర్కిష్ ఎయిర్లైన్స్ నుంచి లాంగ్ హాల్ ఢిల్లీ, ముంబై, ఇస్తాంబుల్ రూట్స్లో వెళ్తుంది. అండ్ దీనికి వచ్చేసరికి ఇప్పుడు గంభీరమైన ఆరోపణ ఇక్కడ చూడండి. February 28, 2026లో దీనికి ఎక్స్టెన్షన్ టెంపరీ అక్కడ వాళ్ళకి అక్కడ లైసెన్స్ అనేది ఇండియన్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు ఇప్పటి నుంచి. అండ్ ఇక్కడ కోర్ బెనిఫిట్ ఏంటంటే ఇండియాకి వచ్చేసరికి లో కాస్ట్లో వీళ్ళు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి వెళ్ళొచ్చు అనేసి. అయితే ఇక్కడ టర్కిష్ గవర్నమెంట్ ఎందుకు ఇలా చేస్తుంది అని అంటే, ఇప్పుడు దీనికి సంబంధించిన డేటా కూడా మనం చూపిద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే డేటా లేకుండా మనం చెప్పలేము. అండ్ వీళ్ళ పార్ట్నర్షిప్ని దెబ్బతీస్తున్నామని చెప్పేసి వీళ్ళు ఇట్లా అక్కసుతో చేస్తున్నారు. డేటానో ఫ్రెండ్స్, డేటానో విక్రమ్ అనేది బ్లాక్ స్క్రీన్ పెట్టామనేసి మీరు అనుకోవచ్చు, కానీ అసలైన డేటా ఇప్పుడు మనం కనెక్ట్ చేద్దాం డాట్స్తోని. .1 మనకి యూకే ప్రెసిడెంట్ ఇక్కడికి వచ్చారు. ప్రెసిడెంట్ వచ్చినప్పుడు దాదాపు వచ్చిన రోజు 300 ఫ్లైట్లు అండ్ నెక్స్ట్ రోజు వచ్చేసరికి 1000 ఫ్లైట్లు వచ్చేసరికి క్యాన్సిల్ చేసింది ఇండిగో. ఇక్కడ క్యాన్సిల్ చేసింది. ఇండిగో క్యాన్సిల్ చేయడం వల్ల ఇక్కడ మనం చూస్తే ఫ్రెండ్స్, ఇండిగో క్యాన్సిల్ చేసిన తర్వాత సెకండ్ డాక్ట్రైన్ ఏంటంటే, ఇక్కడ యూకే ప్రెసిడెంట్ ముందు మన ఏవియేషన్ని డౌన్ చేద్దామని చూసింది ఇండిగో. అండ్ థర్డ్ వీళ్ళ స్వార్థం ఏంటంటే, ఎట్లయినా ఇక్కడ యూకే ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, ఇక్కడ యూకే ప్రెసిడెంట్ ఉంటే గవర్నమెంట్ తలకుతుంది అని చెప్పేసి వీరు ఆలోచించారు. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు టర్కీ ఎట్లయితే ఉందో ఇక్కడ యూకే ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇక్కడ ఇండియాని డిఫేమ్ చేద్దామని చూసింది. ఫిఫ్త్ డాట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే యూకే ప్రెసిడెంట్ రిటర్న్ అవుతాడో ఆ రిటర్న్ అప్పుడు ఇక్కడ యుఎస్ మన మీద టారిఫ్ వేస్తుంది మన రైస్ మీద. సిక్స్త్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కొన్ని స్టేట్స్లో గ్లోబల్ సమిట్స్ నడుస్తున్నాయి. గ్లోబల్ సమిట్స్ ముందు మనకి ఇక్కడ నిధులు రానియకుండా చేయడానికి ఇదొక ప్రయత్నం. అండ్ ఈ నిధులు రానియకుండా చేయడం వల్ల యుఎస్ ఎయిడ్స్ మన సదరన్ స్టేట్స్ని వాళ్ళు ఆక్యుపై చేసుకోవచ్చు. ఏదంటే వాళ్ళు ఫండింగ్ ఇచ్చేసి ఇక్కడ రెజిమ్ చేంజ్ అవ్వచ్చు. ఆ రెజిమ్ చేంజెస్ ఏందో మనకు ఆల్రెడీ తెలుసు. మార్వాడి గోబ్యాక్ అని ఇక్కడ తెలంగాణలో నడిచింది, ఇవన్నీ మనకు తెలుసు. భాషా పేరిట, ప్రాంతీయ పేరిట యుఎస్ ఎయిడ్స్ ఎట్లా డాక్టరేట్ చేస్తుందో మనకు తెలుసు. సో యూకే ప్రెసిడెంట్ రావడం వల్ల ఇక్కడ భారతదేశంలో ఇక్కడ స్టే అయినప్పుడు నిజంగా 1300 ఫ్లైట్లు ఎందుకు క్యాన్సిల్ చేసినట్టు ఇక్కడ ఇండిగో. యూకే ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నప్పుడే వెంటనే ఫస్ట్ రోజు 300, నెక్స్ట్ రోజు 1000 అట్లా క్యాన్సిల్ చేశారు. ఎందుకు క్యాన్సిల్ చేసినట్టు? దీనికి భారత్ ఏమన్నా దొంగతుంది అనుకుంటున్నావా? దీని ద్వారా నీకు ఏదైతే Feb 26కి నీ ఇంటర్నేషనల్ బోయింగ్ ఏదైతే ఉందో దానికి లైసెన్స్ ఏమన్నా ఇస్తారనుకున్నావా ఇండిగో?
మీ ఇండిగో ఎయిర్లైన్స్కి గడ్డపార దింపే ఇక్కడ చెప్పనించుక ఛాతీయ కూడా ఉన్నాడు. అదే నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ ఒక ఇండియా మీదనే 400 డ్రోన్లు, ఇండియా మీద 400 డ్రోన్లు పంపిస్తేనే నువ్వు నీ ఫ్రెండ్షిప్ ఉన్నట్టు నీ మిత్ర మీద టర్కీ ఉంది చూసినావా, దాన్ని ఉచ్చ పంపించాడు. ఎలా చేశాడో ఇప్పుడు ఒకసారి చూద్దాం. చెప్పనించుకే ఛాతీ ఉన్నంత వరకు మన నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు మన భారతదేశం మీద ఏళ్ళు కూడా ఎవరు పెట్టలేరు ఫ్రెండ్స్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూడండి, మన గ్రీస్, సైప్రస్, అమేరియాలో మనకి ఏదైతే టర్కీ ప్రైమరీ రైవల్సీ ఉన్నాయో అక్కడ వారికి ఆయుధ సహాయం చేయడం జరుగుతుంది. అక్కడ ఒక బ్యాక్ క్యాట్స్, ఒక డిఫెన్షనరీ డిప్లొమాటిక్ సిచ్యువేషన్, అక్కడ జియో పొలిటికల్గా ఇండియా ఆల్రెడీ అక్కడ పాగా వేసుకొని కూర్చుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఆపరేషన్ సింధుల్లో వీళ్ళ తోక జాడించారో టర్కీ, వెంటనే గ్రీస్కి, సైప్రస్కి అండ్ అమేనియాకి వీళ్ళు మన భారతదేశం సపోర్ట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ చిరకాల దుష్మన్తో, టర్కీ దుష్మన్తో. అండ్ ఎకనామికల్ అండ్ కమర్షియల్, టర్కీకి వచ్చేసరికి రాడ్ 90 mm ఎట్లా పెట్టిండో ఇక్కడ చూడండి. ఇక్కడ స్టేరింగ్ అండ్ ఫార్మలైజింగ్ ఎకనామిక్ రిలేషన్స్ 2.3 బిలియన్ షిప్ డీలింగ్ ఒక్కటే అటెంప్ట్ లో క్యాన్సిల్ చేసేసాడు. వస్తువులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇండియన్ సిటిజన్సే బైకాట్ అని చెప్పారు టర్కీ వస్తువుల్ని. అండ్ డిఫెన్స్ స్ట్రాటజిక్ ఎక్స్పోజింగ్ అండ్ కంట్రీ టర్కీ పాకిస్తాన్ నెక్సెస్. ఇక నెక్సెస్ చూడండి ఫ్రెండ్స్, ఇండియా ఇస్ గ్లోబలీ ఫార్మ్స్ ద ఎస్సీఓ ఫార్మలీ ఫ్లాగ్ ఎక్స్పోజెస్ టర్కీ అండ్ పాకిస్తాన్ మిలిటరీ రిలేషన్షిప్. నిజంగా చెప్తున్నా, మన భారతదేశాన్ని ఎవడైనా హాని చేద్దామని చూస్తే అక్కడ నరేంద్ర మోడీ పాగా వేస్తాడు. అండ్ ఇక్కడ శత్రువుకి శత్రువు మిత్రువు అన్నట్టు ఈ మూడు టెరిటరీస్ని మోడీ గారు వచ్చేసరికి అక్కడ వారికి బ్యాక్ ఎండ్గా ఇచ్చారు. సో ఇక డాక్టర్ని ఒకసారి కలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకటే విషయంలో ఒక 1 minute క్లోజ్ చేద్దాం దీన్ని. ఇప్పుడు యూకే ప్రెసిడెంట్ వచ్చినప్పుడే ఈ ముద్ద అనేది రన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ డిఫెన్స్ సిస్టమ్ అలర్ట్ అయిపోయింది. ఏదైతే ఢిల్లీలో కార్ బ్లాస్ట్ జరిగిందో దాని తర్వాత మొత్తం ఇంటెలిజెన్స్ అంతా అలర్ట్గా ఉంది. సో వీరు ఇలాంటి బాంబ్ బ్లాస్ట్లు కానీ ఏం కానీ చేయలేరు. సెకండ్ ఏంటి, ఇప్పుడు ఎలక్షన్స్ అన్నీ అయిపోయినాయి. ఎలక్షన్ ముద్దా లేదు, ఆల్రెడీ పార్లమెంట్ రన్ అవుతుంది. సో అపోజిషన్ ముద్దా లేదు. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ముద్దా చేయాల్సింది ఇంటర్నేషనల్ వైజ్గా ఈ టర్కీ కుక్కతోని. ఇక్కడ ఏమంటే ఈ టర్కీ వచ్చేసరికి యుఎస్తో చేతులు కలిపి చేసిన గంభీరమైన ఇవి. సో ఈ చైన్స్ అనేది కనెక్ట్ చేసుకుంటే బాగుంది ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఉన్నంత వరకు యుఎస్ కానీ, టర్కీ కానీ, ఇంకా పాకిస్తాన్ కానీ, ఇతర ఏదైతే మన ఎనిమీ కంట్రీస్ ఉన్నాయో ఆ ఎనిమీ కంట్రీస్ని మనల్ని జాంట్ కూడా బీగలేరు. సో వీఆర్ గ్రేట్ ఫర్ అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. సో ఇవన్నీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇంత డేటా మీకు రీసెర్చ్ చేసి చూపిస్తున్నాం. ఇక్కడ ఇండిగో ఎంత మనతోని కార్పొరేట్ పాలిటిక్స్ ఆడిందో, మన కార్పొరేట్ ప్లస్ జియో పాలిటిక్స్ ఆడిందో ఒకసారి చూడండి. మీరేమంటారు ఫ్రెండ్స్? ఈ డేటా మొత్తం ఇప్పుడు మీ ముందు చూపించాం. ఎవరిది తప్పు? సెంట్రల్ మినిస్టర్ది తప్ప, సెంట్రల్ గవర్నమెంట్ తప్ప, ప్రజలది తప్ప, లేకుంటే మిత్రబిందతో రిలేషన్ మెయింటైన్ చేసిన ఈ ఇండిగోది తప్ప? కామెంట్స్ రూపంలో చెప్పగలరు. జై హింద్, జై భారత్.